హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గిరిజన బాలు. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఒక చిన్న పక్షి గూడు దగ్గరికి వెళ్తున్నాం. అవి గుడ్లేటప్పుడు చూసాము. ఇప్పుడు పిల్లలు ఏంటి అనుకుంటున్నాను. ఆ పిల్లలు ఎలా ఉంటాయి అనేది నేను చూపిస్తాను. అలా చూడండి ఫ్రెండ్స్, వెళ్తూ ఉంటాను. ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. చుట్టుపక్కల పండ్లు, ఫ్రెండ్స్ అలా చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్, మేమైతే వెళ్తున్నాం. వీళ్ళు పెద్ద గదవులు. ఫ్రెండ్స్, మేమైతే వచ్చాం ఆ పక్షి గూడు దగ్గరికి. ఆ పక్షి గూడులో పిల్లలు ఎలా ఉన్నాయనేది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. చాలా వెతుకులు ఉన్నాయి. ఫ్రెండ్స్, మేమైతే పక్షి దగ్గరకు వచ్చాము. చూడండి, నెమ్మది చూపిస్తాం. ఫ్రెండ్స్, మేమైతే ఆ చిన్న పక్షి గూడు దగ్గరకు వచ్చాం. మరి ఆ గూడులో పిల్లలు ఉంటున్నాయి, పట్టులో పిల్లలు ఉన్నాయా లేదనేది చూస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక గడ్డ. గిరిజన ప్రాంతంలో ఇలాంటి గడ్డలు చాలా ఉంటాయి. వర్షాలు పడితే మాత్రం బాగా ఎక్కువ వాటర్ వస్తుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇదిగో ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. ఇదే ఆ చిన్న పక్షి యొక్క గూడు. చూడండి ఫ్రెండ్స్, చాలా చిన్న పక్షి. అక్కడైతే పిల్లలు ఉన్నాయి, చిన్న పిల్లలు ఉన్నాయి. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, అంటే అదృష్టం కొలది పెద్ద వర్షాలు లేవు కాబట్టి ఈ యొక్క పక్షి పిల్లలు బాగానే ఉన్నాయి. లేదు అంటే మాత్రం ఆ వర్షానికి గాలికి ఎక్కడో కొట్టుకుపోను. చూడండి ఫ్రెండ్స్, తల్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆకలితో ఉన్నాయి. ఆకలితో ఉందేమో, ఆకలితో ఉంది. తల్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.